హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టోన్ వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది స్టోన్ వర్క్ బ్లౌజ్ అండి. శారీలో వచ్చిన బ్లౌజ్లో మెడ రౌండ్కి స్టోన్స్ వర్క్ వచ్చింది. ఇక్కడ చూడండి, బ్లౌజ్ లెంత్ అయితే 15.5, అలాగే షోల్డర్ 11.5, మెడ అయితే 5.5. ఫస్ట్ మనము లైనింగ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో వర్క్ ఎలా వచ్చిందో మనం చూసుకుంటే అయితే ఈ బ్లౌజ్ని కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మెడ అయితే 5.5 పెట్టుకోవాలి బ్లౌజ్కి. చూడండి, ఇప్పుడు బ్లౌజ్లో వర్క్ ఇచ్చారు కదా, దాన్ని అయితే మనం చూద్దామా. 7.5 పెట్టారు. మనం ఇక్కడ మెడ కరెక్ట్గా వచ్చేటట్లుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మెడ రౌండ్ కూడా ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడ చాలా చిన్నగా ఇచ్చారు కదా, నేను ఇప్పుడు ఎలాగా స్టిచ్ చేస్తానో చూడండి. షోల్డర్ని అన్నీ కొలుచుకోవాలి. క్లాత్ అయితే మధ్యలో పెట్టి వర్క్ చేస్తారు. మనం కరెక్ట్గా కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా మధ్యలో ఇచ్చేసారు, చూసారా, కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఎలాగా కరెక్ట్గా కొలుచుకుంటే అయితే పెడుతున్నాను. ఫస్ట్ నెక్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా నెమ్మదిగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా వర్క్ చాలా తక్కువ ఇచ్చారు. ఒరిజినల్ క్లాత్లో మెడ ఎక్కువ ఇచ్చారు కదా వెడల్పు, దాన్ని అయితే మనము ఎలా అడ్జస్ట్ చేసుకుందామో చూడండి. కొద్దిగా మధ్యలో ఇలాగా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటే అయితే మధ్యలో మనము కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా మీద పరుచుకొని మొత్తం పిన్నులు పెట్టుకోవాలండి. అల్పి పిన్నులు వస్తాయి కదా, అవి అయితే పెట్టుకోవాలి. మెడ అయితే మనకు కరెక్ట్గా వచ్చేటట్లు ఈ బ్లౌజ్ కుడితేనే ఈ బ్లౌజు చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది బ్యాక్ పార్ట్లో. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తానో మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిషన్లో పాదం మార్చుకోవాలండి. సింగిల్ పాదం తీసుకొని స్క్రూ డ్రైవర్తో దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ పాదం తీసుకొని టైట్ చేసుకోవాలి. చూడండి, వన్ సైడ్ వస్తుంది కదా, దాన్ని సింగిల్ పాదం అంటారు. ఒక్కొక్క పాదాలకి అటు సైడు వస్తుంటాయి, ఒక్కొక్క పాదాలకి ఇటు సైడ్ రైట్లో లెఫ్ట్లో వస్తుంటాయి. ఈ విధంగా అయితే మనం క్లాత్ని పట్టుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను చాలా నెమ్మదిగా చూపిస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా కుట్టాం కదా, దాన్ని అయితే కరెక్ట్గా సెంటర్ పాయింట్లు పెట్టుకోవాలండి. అప్పుడే మనకి రౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి స్టోన్ వర్క్ బ్లౌజులకి ఇలా సింగిల్ పాదం పెట్టి కుట్టుకోవాలండి. సింగిల్ పాదం పెట్టుకుంటే స్టోను వస్తుంది కదా, స్టోన్ వర్క్, దాని మీద అయితే సూది పడితే సూదులు ఇరిగిపోతూ ఉంటాయి. చాలా నెమ్మదిగా అయితే ఇక్కడ కుట్టుకోవాలి మనం. చూసారా, ఈ విధంగా చూడండి, మీకు చాలా దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్లో రౌండ్ కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకని నేను వర్క్ అయితే చాలా కిందకి పెట్టాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత రౌండ్లో పైకి ఖాళీగా కనిపిస్తుంది కదా, అక్కడైతే మనము స్టోన్ లేసు కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత మధ్యలో క్లాత్ మొత్తము కట్ చేసుకోవాలండి. 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకున్నట్టు కట్ చేసుకోవాలి. అలాగే రౌండ్లో ట్రక్స్ పెట్టుకోవాలి. క్లాత్ తిరిగేసి మనం మళ్ళీ కుట్టడానికి కోసం ఈ విధంగా మొత్తము కట్స్ పెట్టిన తర్వాత క్లాత్ని ఇలా తిరిగేసుకుంటూ రౌండ్ దగ్గర ట్రక్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ నీట్గా తిరుగుతుంది. గోరుతో అయితే మనం ఈ క్లాత్ మీద ఇలాగా గీసుకోవాలండి. చూసారా, ఈ విధంగా గీసిన తర్వాత అప్పుడే మనకి రెండో సైడు కుట్టు నీట్గా వస్తుంది. లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో మరో కుట్టుని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే కుట్టు పోడకుండా నీట్గా వస్తుంది.
చూడండి ఈ విధంగా అయితే నెమ్మదిగా కుట్టుకోవాలి. స్టోన్ పైన అస్సలు సూది పడకూడదు, లేకుంటే సూది ఇరిగిపోతుంది. చూసారా చాలా నెమ్మదిగా నేను కుడుతున్నాను. ఇక్కడ ఇలా కుట్టుకుంటే బ్యాక్ పార్ట్లో బ్లౌజు చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. చూడండి మనకి రౌండ్ చిన్నగా రాకుండా పెద్దగా కూడా వచ్చింది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. నీట్గా ముడతలు రాకుండా నీట్గా అయితే సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలండి. చూసారా ఇక్కడైతే ముడతలు వచ్చేసాయి. నేను మళ్ళీ రివర్స్ చేస్తూ చూడండి చాలా నీట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ మనము మెడ కుట్టేసాం కదా, అందుకనేసి శారీలో వచ్చిన బ్లౌజులు ఇలా వర్క్లు వస్తాయి కదా, ఎంబ్రాయిడింగ్ వర్క్, స్టోన్ వర్క్స్ ఇలా వచ్చేటప్పుడు మనమైతే నీట్గా రౌండ్ ఏ షేప్లో వస్తుందో ఆ షేప్లో అయితే మనం కుట్టుకోవాలి. అలాగని చిన్నగా వస్తుందని ఇలా కుట్టేస్తే అస్సలు నీట్గా ఉండదండి. బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటే శారీ అంత నీట్గా కనిపిస్తుంది. శారీ ఎలాంటిదైనా సరే బ్లౌజ్ స్టిచ్చింగు అలాగే ఫినిషింగు చాలా నీట్గా ఉంటే ఆ శారీకి అందం వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని బ్లౌజుల మీద బ్యాక్ పార్ట్లో ఫుల్గా స్టోన్ వర్క్స్ ఇచ్చేస్తుంటారు కదా, అవి మనం కట్ చేయకుండా చాలా నీట్గా అయితే కుట్టుకోవాలండి. నేను ఇంతకుముందు అలాంటి బ్లౌజ్ కూడా ఒకటి కుట్టాను. అది ఫుల్గా బ్యాక్ పార్ట్లో వర్క్ వచ్చింది. అది కూడా సేమ్ ఇదే కలరు స్టోన్ వర్క్ బ్లౌజ్ అండి. అది ఫుల్గా వర్క్ ఉంది. ఆ బ్లౌజ్కి అయితే నేను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టాను. ఈ బ్లౌజ్ అయితే కటోరీ బ్లౌజ్ అండి. 46 ఇంచ్ బ్లౌజు, చాలా పెద్ద సైజు బ్లౌజ్ ఇది. ఆ బ్లౌజ్ నేను ఎలా కుట్టానో మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తానండి. చివరి వరకు చూడండి. ఇదైతే మనం మొత్తము లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసాము. క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కిందన నడుము పట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే వేరే కలర్తో పట్టి వేస్తున్నాను. ఇక్కడ క్లాత్ కొద్దిగా సరిపోలేదు. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి తిరిగేస్తూ దీని మీద మరో కుట్టు వేసుకోవాలండి. ఈ నడుము పట్టి ఇంకో విధానం కూడా కుట్టుకోవచ్చండి. నేను అదైతే షార్ట్ వీడియో చేశాను. షార్ట్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైము లాంగ్ వీడియోలో కూడా ఫుల్ వీడియో చేసి చూపిస్తాను, మీరు తప్పకుండా చూడండి. నడుము పట్టి అయితే కుట్టడం అయిపోయింది కదా, దీనికి తిరిగేస్తూ పైనుంచి మరో పెద్ద కుట్టు వేసుకోవాలి. మనము ఫినిషింగ్ చేసుకోవటం కోసము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఫినిషింగ్ కోసము ఇలాగా పెద్ద కుట్టు వేసుకుంటే బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు టక్స్లు వేసుకోవాలండి. ఇలా కొలుచుకుంటూ అయితే టక్స్లు వేసుకోవాలి. ఇది కొద్దిగా బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంది కదా, రెండు వైపులా టక్స్లు అయితే వేసేసాము. ఈ బ్లౌజ్లో పైపింగ్ వేయలేదండి. పైపింగ్ వేయకుండా మనము బ్లౌజు తిరిగేస్తూ కుట్టుకున్నాము. స్టోన్ వర్క్ బ్లౌజ్ కదా. ఇక్కడ రౌండ్ ఎక్కువ వచ్చింది కదా, నేనైతే ఒక సైడు స్టోన్స్ పెట్టి కుట్టుకున్నానండి. మీకు చూపిస్తాను ఫైనల్గా. ఇక్కడ టక్స్ వేసుకుంటున్నాను కదా, ఇదైతే 1 ఇంచ్ పట్టుకుంటూ టక్స్ వేసుకున్నానండి. అలాగే పొడవైతే 4.5 ఇలా పెట్టుకున్నాను. పెద్ద సైజు బ్లౌజులకి ఇలాగే టక్స్ వేసుకోవాలి. చివరికి అయితే బ్లౌజ్ కుట్టడం అయిపోయింది. బ్యాక్ పార్ట్ చూపించాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్లౌజు హ్యాండ్స్లో కూడా వర్క్ వచ్చింది కదా, చాలా చిన్నగా వచ్చింది, మీరు చూసారు. నేనైతే 2 చేతులకి ఒకేలా వచ్చేటట్టు అయితే కుట్టాను. ఇగోండి ఈ విధంగా అయితే నేను స్టోన్ లేసి కుట్టాను. చూడండి ఇక్కడ ఖాళీ వచ్చింది కదా, అందుకని ఇలా స్టోన్ లేసి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్లో పైపింగ్ వేసుకున్నానండి, థ్రెడ్ పైపింగు. చూడండి ఫైనల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఒక వర్క్ బ్లౌజు చూపిస్తానని చెప్పాను కదా, ఫస్ట్ కుట్టిన బ్లౌజు అదైతే చూపిస్తానండి. చూసారా ఈ బ్లౌజ్లో కూడా ఫుల్ వర్క్ వచ్చింది. ఇది కూడా స్టోన్ వర్క్, అలాగే హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు. ఈ బ్లౌజ్లో అయితే బ్యాక్ పార్ట్లో ఫుల్ వర్క్ ఇచ్చారు, హ్యాండ్స్లో చాలా చిన్నగా ఇచ్చారు, అంటే కొద్దిగా పతలాగా ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ అయితే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాను. చూడండి హ్యాండ్స్ కూడా చాలా చిన్న సైజు. ఇది 34 ఇంచెస్ బ్లౌజు, అలాగే లెంత్ అయితే 13 ఇంచులండి. ఈ బ్లౌజ్లో కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేసి కుట్టాను. చూడండి ఈ విధంగా. ఇలాంటి వర్క్ బ్లౌజులు మెడ కరెక్ట్గా కుట్టుకోవాలి. ఈ క్లాత్లో అయితే మెడ ఎక్కువ ఇచ్చేశారు. చూడండి 8 ఇంచులు మెడ ఇచ్చారు, మనకి చాలా చిన్నగా వచ్చింది మెడ. ఈ బ్లౌజు బాడీ మెజర్మెంట్
తీసుకొని కుట్టాను. చాలా కరెక్ట్గా వచ్చింది. వాళ్ళకైతే షోల్డరు చాలా చిన్నగా ఉంది, కానీ ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మెడ అనేది కరెక్ట్గా కూర్చుందండి. చాలా ఫిట్టింగ్ కూడా అనిపించింది. బ్లౌజ్లో ఇలాగ వర్క్ వచ్చినప్పుడు మనము మెడకి కరెక్ట్గా షోల్డర్కి పట్టినట్టుగా అయితే కుట్టుకోవాలండి. ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు సూదులు విరుగుతుంటాయి. స్టోన్స్ కూడా పాడవకుండా నీట్ ఫినిషింగ్తో అయితే మనము ఇలాంటి బ్లౌజులు కుట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్.